మొన్న మధ్యన చంద్రబాబు గారు చెప్పిన మాట గుర్తుంది గదా! అలాగే నేను అనేక సార్లు ప్రస్తావించాను. అమరావతి అంటే విజయవాడ, గుంటూరు ఈ నగరాలన్నీ కలిపినటువంటి అమరావతి అయితే మాత్రమే అభివృద్ధి సాధ్యం. 29 గ్రామాలు పెడితే అసాధ్యం. అది ఎప్పటికీ ఒక పల్లెటూరుగా మిగిలిపోతుంది. లేదంటే త్రివేంద్రం లాంటి అది కూడా ఒక రాజధాని అన్నట్టుగానే మిగిలిపోతుంది అన్నటువంటిది. ఆ మధ్యన చంద్రబాబు గారు కూడా చెప్పారు. 29 గ్రామాలైతే మున్సిపాలిటీగా మారుతుంది. మనం అన్నీ ఆలోచించాలి. మరి ఏమైందో తెలీదు. ఇప్పుడు త్వరలో రేపో మాపో ఇదొచ్చేస్తుంది అని చెప్తున్నారు. ఓ పక్కన అది మన రాష్ట్ర ప్రజలందరికీ 5 కోట్ల జనాభాకి సంబంధించినటువంటి కీలకమైన అంశానికి సంబంధించి మన సరిహద్దేంటి, రాజధాని ఏంటో మనకెవరికీ తెలీదు. వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. అదే నడిచిపోతుంది. అదొక విచిత్రం అయితే ఇప్పుడు విజయవాడ ఉన్నట్టా? లేనట్టా అందులో? అంటే ఉండదేమో అన్న సంకేతం. ఎందుకంటే ఇవాళ కేశినేని చిన్ని ఎవరైతే ఇప్పుడు ఎంపీ అట్లాగే గద్దె